గుడ్ ఆఫ్టర్నూన్, నేను చందు. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణలో స్థానిక ఎన్నికల కసరత్తు జరుగుతోంది. దాదాపుగా నిర్ణయం తీసుకునే టైం వచ్చిందని అంటున్నారు. ప్రజల మూడ్ తెలంగాణకు అనుకూలంగా ఉందా? ప్రభుత్వం చేయించిన సర్వేలో రిపోర్ట్ ఏమని వచ్చింది? అలాగే ముందుగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారా లేదా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ నిర్వహిస్తారా? ఈ ఆసక్తికరమైన అంశాలపై మనతో మాట్లాడేందుకు ఈరోజు మనకు అందుబాటులో ఉన్నారు ఎం కోటేశ్వరరావు గారు, పొలిటికల్ అనలిస్ట్, జూమ్ ద్వారా మనకి జాయిన్ అయ్యారు. కోటేశ్వర గారు నమస్కారం, వెల్కమ్ టు ద డిబేట్. మరికొద్దిసేపట్లో మనకి త్రిపురనేని చిట్టిబాబు గారు జాయిన్ అవుతారు, బీఆర్ఎస్ నాయకులు. అదేవిధంగా గజ్జల కాంతం జాయిన్ అవుతారు, కాంగ్రెస్ నాయకురాలు. ముందుగా కోటేశ్వర గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కోటేశ్వర గారు, దాదాపు సర్పంచ్ ఎలక్షన్స్ జరిగి 1 year అయిపోయింది. అంటే 2019లో చూసుకున్న విడతల వారీగా నిర్వహించి దాదాపు ఫిబ్రవరికి కూడా అది డేట్ అనేది క్లోజ్ అయిపోయింది. తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీకి సంబంధించి కూడా టైం అయిపోయినా కూడా ఇప్పటి వరకు ఒక క్లారిటీ లేదు. ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో అన్న క్లారిటీ వచ్చే అవకాశం ఉందా, లేదంటే కర్ణాటకలో లాంటి పరిస్థితులు ఏమన్నా ఇక్కడ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు, ఆ అమలులో వచ్చినటువంటి సమస్యలు, వాటి మీద గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణాల్లో కానీ ఏమైనా జనంలో అసంతృప్తి ఉందా లేదా అనేటువంటిది అధికార పక్షం తర్జన భర్జనలు పడుతున్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఎప్పుడో నిర్వహించాల్సినటువంటి ఎన్నికలని కారణాలు ఏమి చెప్పకుండా వాయిదా వేస్తున్నారు. ఇప్పుడు రైతు బంధు 9 రోజుల్లో మొత్తం అందరికీ ఇస్తామని చెప్పడం, ఆ మేరకు నిధులు విడుదల చేయటం, అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ళు అనేటువంటి ఒక పెద్ద పథకాన్ని వాళ్ళు ప్రారంభించారు. ఆ పథకం సక్సెస్ఫుల్గా నడుస్తుందా లేకపోతే ఏం జరుగుతుంది? ఈ రెండు పథకాలని, ఈ రెండు అంశాలని ప్రధానంగా ముందు పెట్టి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక సంస్థలకు ఎన్నికలకు ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే సర్పంచ్ ఎన్నికలు ఒకసారి లేదా ఎంపీటీసీ ఎన్నికలు ఒకసారి కనుక పెట్టేట్లయితే అది పెద్ద తలనొప్పిగా మారేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆ ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోయినా లేదా ఎంపీటీసీ ఎన్నికల్లో ఓడిపోయినా ఒకదాని ప్రభావం మరొక దాని మీద పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని వర్గాలుగా లేకపోతే కొన్ని కొత్త సమస్యలు కూడా తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక నా అభిప్రాయం ప్రకారం వాటిని రెండుగా విడివిడిగా పెట్టకుండా ఒకేసారి పెడితే ఎవరికైనా, ఏ పార్టీకైనా మంచిది. లేకపోయేట్లయితే ప్రతి పార్టీకి కూడా, అది అధికార పక్షమైనా లేకపోతే ప్రతిపక్షమైనా, ప్రతి పార్టీకి కూడా తలనొప్పులు వచ్చేటువంటి అవకాశం ఉందనేది నా అభిప్రాయం. రైట్, మళ్ళీ మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తా. ప్రస్తుతం త్రిపురనేని చిట్టిబాబు గారు జాయిన్ అయ్యారు. చిట్టిబాబు గారు నమస్కారం. నమస్తే. లోకల్ బాడీ ఎలక్షన్స్కి సంబంధించి సర్పంచ్ ఎన్నికలు ముందు నిర్వహించాల్సి ఉన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ నిర్వహిస్తారేమో అన్నటువంటి అనుమానాలు ఉన్న నేపథ్యంలో ఇవాళ క్యాబినెట్ మీటింగ్లో దీనికి సంబంధించి డిస్కషన్ జరిగి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందా? ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ పై మీ మాట ఏంటి? ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ టోటల్ గా నా అభిప్రాయం, ఈ కేబినెట్ మీటింగ్ తర్వాత ఇది అప్పుడు ఏదో కారణం, ఏదో ఇప్పుడు మీటింగ్ లో కూడా ఏ మిషన్ కి పోస్ట్పోన్ చేయాలి అనే దాని మీదే కేంద్రీకృతమైన వాళ్ళ ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు కనుక ఎన్నికలు పెడితే ఖచ్చితంగా ఆ పార్టీకి, కాంగ్రెస్ కి చాలా బ్యాడ్ పొజిషన్ ఉంది. ఇంకోటి ఏంటంటే లోపలలోనే వాళ్ళ పార్టీలోనే ఈ ఎన్నికలు కాంగ్రెస్ గెలవకుండా, అంటే రేవంత్ రెడ్డికి అప్రతిష్ట తేవాలి, అప్రతిష్ట తెచ్చి అతని అధిష్టానం తిప్పేసి రెండో కృష్ణుని రెడీగా ఉన్నాడు. రెండో ఇలాంటి వాళ్ళ లోపల చాలా వాళ్ళలో వాళ్ళకి కాంగ్రెస్ నేపథ్యం, కాంగ్రెస్ డిఎన్ఏ అది, ఎవరో ముందుకంటే వాళ్ళని వాడే అలాంటి ఏదో జరుగుతుంది. నాకు తెలిసిన అవగాహన ప్రకారం ఖచ్చితంగా రేపు ఎన్నికలు ఏదో ఒక కారణం అర్థవంతమైందో అనర్థమైందో ఏదో ఒక కారణం దాన్ని పోస్ట్పోన్ చేయడానికే ప్రయత్నిస్తారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా వాళ్ళు మైనస్ తప్పితే, కాంగ్రెస్ అనేది మైనస్ తప్పితే ఏ రకంగానూ ఏ కాలంలోనూ ఏ మార్గంలోనూ దానికి ప్లస్ అయ్యే అవకాశాలు లేవు. ఈ ప్లస్ అవకాశాలు లేనప్పుడు ఏ పార్టీకి కూడా నడపడానికి సిద్ధంగా ఉండదు, పోస్ట్పోన్ చేయడానికి ఆ మార్గంలో రెండు కలిపి చేస్తారా, వేరువేరుగా చేస్తారా, నెక్స్ట్ ఇష్యూ అసలు ఫస్ట్ ఉంటుందా అనేది నా డౌట్. ఉంటుందనే నా ఖచ్చితమైన అభిప్రాయం. ఎందుకంటే లోపల జరుగుతున్న లోకలు కూడా నాకు కొంత అవగాహన ఉంటాయి, లోకలు కూడా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో వల్ల ఈ ఎన్నికలు పెట్టే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి యొక్క దెబ్బతిరాలి. దీనిలో నష్టం జరిగిందని అభిప్రాయం కలిగించాలి, తద్వారా మార్పు. ఆ మార్పు కోరుకునే గ్రూప్ ఉన్నారు, ఆ మార్పు కోసం తాపత్రపడి ఉన్నారు. వాళ్ళే వాళ్ళని వాళ్ళు కూర్చుంటారు. అది గాంధీ భవన్ తగలబెట్టు పార్టీ వాళ్ళ రకరకాల చేస్తారని. రైట్. అంటే కాంగ్రెస్ ప్రభుత్వ తీరు చూసుకున్నా తర్జన భర్జలు పడుతున్నారు. కొంచెం లేట్ అయినా సంక్షేమ పథకాల అమలు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మరోవైపు ప్రస్తుతం ప్రజల్లో ఎక్కువగా చర్చ జరుగుతుంది సర్వేల గురించి. చేస్తాము అంటున్నారు, చేస్తూ ఎక్కడ ఉన్నారు? చేస్తాము అంటున్నారు. 420 ప్రాజెక్టులు చేస్తాం అంటున్నారు, చూస్తాం అంటున్నారు. ఏది మాట్లాడినా వచ్చి సంవత్సరంన్నర అయినా ఇంకా గత ప్రభుత్వం గత నాయకుల మీద విమర్శ చేసి కాలం గడుపుతూ వాళ్ళ మీద కేసులు వీళ్ళ మీద కేసులు అంటూ డైవర్షన్ తప్పితే ప్రజలు అడిగి అట్లకి సమాధానం చెప్పలేక, ప్రజల యొక్క నిరాశ బదులు చెప్పలేక డైవర్షన్ చేస్తూ చేస్తాం అదిగో అదిగో. అంటే ప్రజల్లో కాంగ్రెస్ గ్రాఫ్ ఎలా ఉందంటారు? టోటల్ గా డౌన్ ట్రెండ్ లో ఉందండి. ఇప్పుడు కనుక ఎన్నికలు, ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు పెడితే వాళ్ళకి 62 కాదు కదా, 26 కూడా రావు. ఇప్పుడు కనుక ఎన్నికలు పెడితే ఆ పొజిషన్ లో ఉన్నారా? అది ఎందుకంటే ప్రజలు గెలిపించారు. వీళ్ళేమి అఖండమైన మెజారిటీతో గెలుస్తున్నారు. 90 సీట్లు 60 సీట్లు ఇవ్వాల. మొట్టమొదటి 62 సీట్లు గెలిస్తే 54 సీట్లు ఓడిపోయారు టోటల్ గా. సో ఇది అఖండ విజయం కాదు. నువ్వు వచ్చావు తిన్నుకుంటూ వచ్చాము ఈ డైలాగులు ప్రజల్లో చాలా ఏసేస్తారు, అసహ్యంగా ఏర్పడతారు. రీసెంట్ గా జరిగిన ఒక ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. కవిత లెటర్ కి సంబంధించి కూడా కాంగ్రెస్ కొన్ని వ్యాఖ్యలు చేసింది. అంటే ప్రజల్లో ఐడెంటిటీ క్రైసిస్ కోసం లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మేము ఉన్నామని చెప్పుకోవడానికి ఈ హంగామా అంతా చేసింది బీఆర్ఎస్ కవిత అంటూ కూడా మాట్లాడారు. దానికి మీ మాట ఏంటి? వాళ్ళు మాట్లాడుతూ బీఆర్ఎస్ కి మేము ఉన్నామని చెప్పుకోవాల్సిన స్థితి లేదు. 10 ఏళ్ళు అధికారంలో పార్టీ కార్యకర్తలు మెంటుగా ఉన్న అంటే కాంగ్రెస్ మేము చేస్తున్న కాంగ్రెస్ ఎందుకంటే కాంగ్రెస్ ప్రజలు కావాలని కోరుకుంటే వచ్చిన పార్టీ కాదు. ఇతర పార్టీలో జరిగిన లోకల్ బీజేపీ అధ్యక్షుడి మార్పు, ఇక్కడ రూరల్ విషయాల్లో ధరణి వీటి మీద కాన్సన్ట్రేట్ చేయకపోవడం, ధరణి తెలుసుకుంది కాదు. అదే మరి సిటీలో ఒక సీట్ రాలేదు కాంగ్రెస్ అనుకుంటే అదృష్ట దండకారులు తప్పితే ప్రజలు కాంగ్రెస్ కావాలని కాదు. ఏదో ఒక ఈక్వేషన్ లో తప్పని అక్కడ వచ్చారు. సో కనుక వాళ్ళు వాళ్ళ ఉనికి నిలబెట్టుకోవడానికి తాపత్రపడాలి. కానీ బీఆర్ఎస్ అవసరం వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ ఉనికి నిలబెట్టుకోవాలి. ఉనికిని అయిపోయింది, మొత్తం నీరు గారిపోయింది. ప్రజలు ఒకవేళ ఒక బ్రాండ్ ఇమేజ్, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ఇచ్చేశారు. గతంలో తెలంగాణ అంటే దేశం మొత్తం తలెత్తింది, ఎమర్జింగ్ స్టేట్ అని. సీఎం తెలంగాణ సీఎం అంటే దేశం మొత్తం దేశంలో అగ్రనాయకుడు ఉడగతుంది. ఇప్పుడు ఎక్కడున్నాము? తెలంగాణ అంటే బీహార్ తోటి కూరుతున్నారు, తెలంగాణ అంటే ఢిల్లీ దాసులు కూరుతున్నారు, తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరైనా అంటే సోనియా గాంధీ కాళ్ళ దగ్గర సోనియా గాంధీ రాహుల్ గాంధీ కాళ్ళ దగ్గర అంటున్నారు. అందులో ఒకడు మా సీఎం అని చెప్పుకోవచ్చు. బాంచన్ కాల్ముక్తానికి హైదరాబాద్ తెలంగాణ ఢిల్లీ తిరుగుతున్నారు. గతంలో ఆ పరిస్థితి, దాని నుంచి బయటపడ్డాం. ఢిల్లీ దాసుగా కాకుండా స్వతంత్రంగా నిలబడింది తెలంగాణ. గతంలో ఢిల్లీ దాసుగా ఉండదు. నాటికి నేటికి అత్యునాపరికి తాకట్టు పెట్టి ఈ ప్రశ్న కాంగ్రెస్ వాళ్ళ చేసి దాన్ని తెలంగాణ
ఢిల్లీ దాసుడు కాకుండా ఢిల్లీలో హైదరాబాద్ ఎదిరికి స్టంప్ గా నిలబడి తెలంగాణ ఇవాళ మళ్ళీ ఢిల్లీ దాసుడు చేస్తున్నారు. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. మన మన ఇమేజ్ పోయింది, తెలంగాణ ఇమేజ్ పోయింది, తెలంగాణ వ్యక్తిత్వం దెబ్బతింది, తెలంగాణ క్యారెక్టర్ పోయింది. ఈ కాంగ్రెస్ ఇంత ప్రశ్నపడి తెలంగాణ వ్యక్తిత్వాన్ని ఉన్నారు. ప్రజలందరూ ఫీల్ అవుతారు. ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ ఆడవాళ్ళు, మహిళలు, ఉద్యోగులు ఒక్కళ్ళు కావచ్చు ఒక్క వర్గం కూడా, ఒక్క రంగం కూడా సాటిస్ఫాక్షన్ లేదు వాళ్ళ కనుక కాంగ్రెస్ ఇప్పుడు ఎన్నికలు పెట్టడానికి వెనకాడుతుందే కానీ ముందుకు వెళ్ళదు. రైట్, చిట్టిబాబు గారు మాట్లాడతాం. కోటేశ్వరరావు గారు, అంటే దీనికి రీజన్స్ కూడా స్థానిక సంస్థల ఎన్నికలు డిలే అవ్వచ్చు అనే దానికి రీజన్స్ కూడా కొన్ని మాట్లాడుకుంటే కాంగ్రెస్లో ఉన్నటువంటి ఇద్దరు నేతల యొక్క పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు, అంటే త్వరలో అని చెప్పి పొంగులేటి వ్యాఖ్యలు, అసలు మీరు ఎలా డిసైడ్ చేస్తారు కోర్టులో ఉన్న అంశం అంటూ కూడా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారి వ్యాఖ్యలు. దీనిపై మీరేమంటారు కోటేశ్వరరావు గారు? కోర్టులో ఉన్నటువంటి అంశం అనేటువంటి దానికి అర్థం లేదు. కోర్టులో ఏమున్నది, కోర్టులో ఏం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ కి ఉన్నటువంటి ఒక ఇబ్బంది ఏమిటంటే 42% బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి అనేటువంటిది వాగ్దానం చేసింది. ఆ మేరకు రాష్ట్ర మంత్రివర్గం ఇంతవరకు అలాంటి నిర్ణయం అయితే ఏమీ చేయలేదు. ఒకవేళ అలాంటి నిర్ణయం చేసేట్లయితే దాని చట్టబద్ధత గురించి ఎవరో ఒకళ్ళు కోర్టుకు వెళ్తారు. ఆ కోర్టు దాన్ని కొట్టేస్తుంది అనేది లాజికల్ కన్క్లూజన్ అందరికీ తెలిసిందే. ఎందుకు అంటే బీహార్లో అదే విధమైనటువంటి పరిణామం జరిగింది కనుక 50% రిజర్వేషన్లు అనేటువంటి ఒక కట్ ఆఫ్ ని సుప్రీంకోర్టు కానీ లేదా హైకోర్టులు కానీ అవి చెప్తున్నాయి. దానికి సంబంధించి కేంద్రం అట్లాంటి కట్ ఆఫ్ ఏమి లేదు, ఇది రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళ నిర్ణయాధికారానికి వదిలేస్తున్నాము అని చెబితే ఒక చట్టం చేయాలి. అటువంటిది కేంద్ర ప్రభుత్వం చేయడానికి కూడా సుముఖంగా లేదు, ఇంతవరకు చేయలేదు. అందువలన 50% మించేటువంటి రిజర్వేషన్లు చెల్లవు. 42% కనుక చేసేట్లయితే అది కోర్టులో కొట్టేస్తారు. బహుశా అలాంటి పరిణామం తమిళనాడులో 50% దాటి దానికి ఉన్నటువంటి చారిత్రక నేపథ్యం వేరు, దానికి ఉన్నటువంటి సందర్భం వేరు. చిట్టిబాబు గారు, అది దానికి ప్రొటెక్షన్ ఉంది. అటువంటి ప్రొటెక్షన్ ఎందుకంటే స్వాతంత్రానికి ముందే కులాల వారీగా అక్కడ రిజర్వేషన్స్ ఇచ్చారు. తర్వాత అదంతా కూడా మనం వేరే సందర్భంలో చెప్పుకోవచ్చు. దానికి ప్రొటెక్షన్ ఉంది. ఇంకా మిగతా దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా అటువంటి ప్రొటెక్షన్ లేదు. అలాంటి ప్రొటెక్షనే మిగతా రాష్ట్రాల్లో కూడా ఇవ్వాలనేటువంటి డిమాండ్ ఉన్నది. గతంలో కాంగ్రెస్ దాన్ని అమలు జరపలేదు, లేదా ఇప్పుడున్నటువంటి బీజేపీ కూడా అటువంటి వాటిని అమలు జరపడానికి సిద్ధంగా లేదు. అందుకని ఇప్పుడు కాంగ్రెస్ కి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు పెట్టిన తర్వాత ఇది ఓకే, ఇది నడుస్తుంది, మనకి గెలుస్తాము అనుకుంటే వెళ్తారు. లేదు ఏవైనా సందేహాలు ఉన్న కనుక ఉండేట్లయితే ఈ 42% అనేటువంటిది నిర్ణయం. మళ్ళీ వచ్చింది మహమ్మారి కరోనా. జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యులు, మాస్క్ వాడడమే మంచిదన్న డాక్టర్లు, భయం లేదంటున్న వైద్య నిపుణులు. జాగ్రత్తలు పాటించలేదో మళ్ళీ మీ దరికి చేరుతుందో. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే. బి అలర్ట్. అభివృద్ధి పేరుతో విధ్వంసకాండ. ఎక్కడ పడితే అక్కడ చెట్ల నరికివేత. తెగి పడుతున్న ప్రతి చెట్టు పర్యావరణం సంగతేమిటని ప్రశ్నిస్తోంది. మనిషి జీవితానికి చెట్టు ఓ ప్రతీక. చెట్టు పచ్చదనానికి చిరునామా. మనిషికి ఆక్సిజన్ అందించేవి చెట్లే. చెట్లు లేకుంటే మనిషి మనుగడే ప్రశ్నార్థకం. చెట్లను కాపాడుకుందాం, పర్యావరణాన్ని సంరక్షించుకుందాం. సేవ్ ట్రీ, సేవ్ ఎన్విరాన్మెంట్. కొత్త పుంతలు తొక్కుతున్న నేరాలు, శృతి మించుతున్న ఘోరాలు.
మితిమీరుతున్న సైబర్ మోసాలు, బెట్టింగ్ మాయలో యువత, ఆస్తుల కోసం కుటుంబ సభ్యులపైనే అఘాయిత్యాలు, సొంత వారిని కిరాతకంగా చంపుతున్న ఉదంతాలు, అనుమానంతో భార్యలను చంపుతున్న భర్తలు, అఫైర్లతో భర్తలను పొట్టనబెట్టుకుంటున్న భార్యలు. సమాజంలో జరుగుతున్న నేరాలను తెలియజేస్తాం, మోసాలపై ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తాం. ప్రతిరోజు మిమ్మల్ని అప్రమత్తంగా ఉంచేది ఈ క్రైమ్ వాచ్. మీ ప్రైమ్ 9 న్యూస్ లో ప్రతిరోజు రాత్రి 9:30 అడుగంటిన భూగర్భ జలాలు, ఎటు చూసినా నీటి కోసం యుద్ధాలే. రీసైక్లింగ్ తో నీటిని ఆదా చేసుకుందాం. ప్రతి వాన చినుకును ఒడిసి పట్టుకుందాం. ప్రాణికోటికి అవసరమైన నీటిని సంరక్షించుకుందాం. భూగోళాన్ని ఎప్పటికీ కాపాడుకుందాం. సేవ్ వాటర్. వెల్కమ్ బ్యాక్ టు ద స్పెషల్ డిబేట్. మనకి ఇవాళ డిబేట్లో ఉన్నారు త్రిపురనేని చిట్టిబాబు గారు, అదేవిధంగా కోటేశ్వరరావు గారు. కోటేశ్వరరావు గారు, అంటే ఏంటి, ప్రభుత్వానికి ఒక క్లారిటీ ఉందా లేదా? ఇవాల్టి క్యాబినెట్ మీటింగ్లో ఇది ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంటారా లేదు? ఎందుకంటే కర్ణాటకలో లాగా ఆ నిరవధిక వాయిదా పడే అవకాశం ఉంది తప్ప కూడా ఇక్కడ నిర్వహించే అవకాశం లేదని కొంతమంది చెప్తున్నారు. రాజకీయ విశ్లేషకులు, కొంతమంది పండితులు మీలానే చెప్తూ ఉన్నారు. ఏదో ఒక మ్యాజిక్ జరిగితే తప్ప నిర్వహించే అవకాశం లేదని ఏమంటారు? నిరవధికంగా వాయిదా పడేట్లయితే కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపకపోయేట్లయితే రాజ్యాంగబద్ధంగా స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి నిధుల్ని నిలిపివేస్తుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా తెలంగాణకు నిలిపివేసింది. అందువలన వాటిని మరింత వాయిదా వేస్తే నష్టపోయేది స్థానిక సంస్థలే. ఆ ఒత్తిడి రాష్ట్ర ప్రభుత్వం మీద, అధికార పార్టీ మీద కూడా పడుతుంది. అందువలన దాన్ని ఎక్కువ కాలం వాయిదా వేసేటువంటి అవకాశాలు అయితే లేవని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైనటువంటి ఆర్థిక సమస్యల్లో చిక్కుకొని ఉన్నటువంటి పరిస్థితుల్లో అటు కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు స్థానిక సంస్థలకు రాకుండా, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుండా మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు, అరాకొర పనులైనా మేము చేసుకుంటాం కదా అనేటువంటిది గ్రామీణ ప్రాంతాల్లో తలెత్తేటువంటి అవకాశం ఉంది. అంటే ఒకటి 2024 సంవత్సరంలోనే రాష్ట్రానికి అది నష్టం, అధికార పార్టీకే నష్టం. కోటేశ్వరరావు గారు, 2024 ఫిబ్రవరిలోనే సర్పంచ్కి సంబంధించి మీద కోర్టుకి వెళ్తే ఆ కోర్టు దాన్ని కొట్టేస్తుంది. దాన్ని కూడా ఒక స్కోరింగ్ పాయింట్ గా తీసుకొని కోర్టు కొట్టేసింది కనుక మేము అఫీషియల్ గా మేము 42% ఇవ్వలేము, అన్అఫీషియల్ గా మా పార్టీ తరఫున 42% మందికి బీసీలకు ప్రాతినిధ్యం ఇస్తామనేటువంటి పేరుతోటి బహుశా కాంగ్రెస్ వెళ్ళడానికి ఏమన్నా సిద్ధపడుతుందేమో. అంటే 2024 ఫిబ్రవరిలోనే సర్పంచ్కి సంబంధించి పదవీ కాలం, అదే సంవత్సరం జూలైలో జెడ్పీటీసీ, ఎంపీటీసీలు వీళ్ళకి సంబంధించి, ముఖ్యంగా జెడ్పీటీసీ వాళ్ళకి సంబంధించి, అంటే ముందుగా సర్పంచుల పదవీ కాలం అయిపోయినప్పటికీ కూడా ఈ జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు సంబంధించి పరిషత్ ఎన్నికలే ఫస్ట్ ఒకవేళ ఉంటే గనక నిర్వహిస్తారేమో అని అజెండాలు ఏమన్నా ఉన్నాయా? ఎందుకు డిలే అయ్యే అవకాశం? ఏదైనా కానీ అధికార పార్టీకి లాభం కలుగుతుందా లేదా, అదేవిధంగా ప్రతిపక్షాలు ఏ విధమైనటువంటి అస్త్రాలతోటి ఎన్నికల్లో ముందుకొస్తాయి, ఇవన్నీ కూడా అన్ని పార్టీల్లో కూడా ఒక మథనం జరుగుతూ ఉంది. అందుకని స్థానిక సంస్థల ఎన్నికల్లో వివిధ రాష్ట్రాల అనుభవాలను చూసినప్పుడు ఎక్కడో అసాధారణమైనటువంటి పరిస్థితుల్లో తప్ప అధికార పార్టీలే ఎక్కువ సందర్భాల్లో విజయం సాధించినటువంటిది కూడా ఆ ట్రాక్ రికార్డు కూడా ఉంది. ఒకవేళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల కారణంగా గత సర్పంచులకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఇంతవరకు ఇవ్వకపోవడం, అదేవిధంగా స్థానిక సంస్థల్లో చేపట్టాల్సినటువంటి అభివృద్ధి పనులకి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడం, అరాకొర కేటాయించడం కాదు, తగినన్ని కేటాయించకపోవడం, ఇట్లాంటి అనేకమైనటువంటి సమస్యల్ని రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడు ఎదుర్కొంటా ఉంది.
అందుకని అటువంటి పరిస్థితుల్లో ఈ సంక్షేమ పథకాలు ఈ రైతులకి కావచ్చు, లేదా ముఖ్యంగా వ్యవసాయ కార్మికులు లేదా పేద బడుగు వర్గాలకు సంబంధించినటువంటి ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం దాన్ని సక్సెస్ఫుల్ గా నిర్మించగలిగితే దానికి కొంత మేరకు కాంగ్రెస్ కి గ్రామాల్లో పట్టు ఉండేటువంటి అవకాశం ఉంది. అందుకని ఈ పథకాల విజయం మీద అది ఆధారపడి ఉంటుంది. దానికోసం ఆ ఇందిరమ్మ ఇళ్లు పూర్తి కావడానికి కొంత సమయం పడుతుంది. ప్రారంభించింది ఇటీవలనే కనుక ఆ సమయం తీసుకోవడానికి కూడా బహుశా 42% చట్టపరంగా చేస్తే అది కోర్టులో వెళ్తే ఇంకా టైం తీసుకుంటుంది. ఒక 4-5 నెలల వాయిదా పడేటువంటి అవకాశం ఉంది. అందుకని ఏం చేస్తారు ఏమిటి అనేటువంటిది మంత్రివర్గ నిర్ణయం తెలియకుండానే మనం మీద కామెంట్ చేయడం ఇబ్బంది అవుతుంది అనేది నేను చెప్తాను. రైట్ కోటేశ్వర గారు, ఫైనల్ గా చిట్టిబాబు గారు, సర్వే ఎలా ఉంది? సర్వే మీకు అనుకూలంగా ఉందా బీఆర్ఎస్ కి, లేదంటే కాంగ్రెస్ కా? ప్రజల్లో గ్రామాల్లో గ్రాఫ్ ఏ విధంగా ఉంది? గ్రామాల్లో గ్రాఫ్ బీఆర్ఎస్ కి అనుకూలంగా ఉంది, గట్టిగా అనుకూలంగా, దాంట్లో నోటీస్ కు అనుకూలంగా ఉంది. అందుకనే వీళ్ళు వెనకడు వేస్తున్నారు. వేసే సాకులు, ఏ సాకు మీద దీన్ని పోస్ట్ చేయాలి అనేది ఏ మిషన్ మీద దీన్ని తోలుకుంటారు. అది ఇప్పుడు కోటేశ్వరరావు అన్నట్టు నిధులు అనే దాన్ని కూడా వీళ్ళు ఏం చేస్తారంటే, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి నేపథ్యం, చంద్రబాబు నేపథ్యం, దీన్ని కూడా నిధులు ఇవ్వట్లేదు, మన ఎన్నికలు చేయకపోవడం నిధులు ఇవ్వడం లేదని కాకుండా ప్రజలకి ఇవన్నీ వివరాలు తెలియదు కనుక ఏం చేస్తారంటే కేంద్రం ఇవ్వటం లేదు, తెలంగాణ మీద సమస్యలు ప్రకటిస్తాను, దివాళీ ఇవ్వటం లేదు, ఇలాంటి ఒక డ్రామా పెట్టడం బీజేపీని కేంద్రాన్ని కూడా బదనాం చేయి ఇవి చేస్తారు తప్పితే సిన్సియర్ గా మనం చెయ్యాలి, ఇది రావాలి, ప్రజలకు సంక్షేమం ఏది అందించాలి, ఇంత సిన్సియర్ థింకింగ్ వీళ్ళకి ఉండదు. వీళ్ళు దాన్ని ఎట్లా పొలిటికల్ గా ఎట్లా గెయిన్ పొందాలి, ఇది రావట్లేదు, దీన్ని కేంద్రం మీద తోసేస్తాం. ఎన్నితో ఇట్ల కేంద్రం మీద వాళ్ళు అడిగిన ఇవ్వకపోయినా కేంద్రం ఇవ్వటం లేదు, కేంద్రం అన్యాయం చేస్తారు, కేంద్రం దోహం చేస్తారు, తెలంగాణ మీద చదువుతారు, ఎక్కువ మనం అదే ఆ నాటకం ఆడతారు ఆర్టిఫిషియల్ మీద. వీళ్ళు ఖచ్చితంగా ఇప్పుడున్న సర్వే రిపోర్ట్ వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కదా, ఆ రిపోర్ట్ మీద ఇది రైట్ టైం కాదు, మనం ఎన్నికలు ఏదో ఒక కారణం, ఏదో కోర్టులో ఏదో పోస్ట్ చెయ్యాలనేది ఖచ్చితమైన వాళ్ళ అభిప్రాయం. అదే రేపు ఈ మీటింగ్ అయిపోయినాక రాబోయే ఏదో కారణం. అందుకనే పిసిసి ప్రెసిడెంట్ ఒక మాట మాట్లాడుతున్నాడు. ఆ మాట మాట్లాడటం కూడా అందుకే సేఫ్టీగా ఒక మాట వేసేస్తాడు. రేవంత్ రెడ్డి అంటుంటే కాదు ఎలా అంటారు కోర్టు కానీ ఒక డైలాగ్ వేసుకుంటారు. వాళ్ళ ముందస్తుగా ఒక మాట వేస్తున్నారు. రేపు అది అలాంటి ఏదో వాడుకుంటే కరెక్ట్ కుదరదు, ప్రాక్టికల్ గా మేము చేయాలనే కుదరదు, నీటి కుదిరే పని కాదు, ఈ కోర్టులో ఉంది లేదా ఇంకోటి ఉంది, ఇలాంటి ఇంకో సార్ ఇది వాళ్ళ రిపోర్ట్ని బట్టి ఖచ్చితంగా ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం అది ఈ ప్రభుత్వం కదా ఏ ప్రభుత్వం కూడా తమకు అనుకూలంగా లేనప్పుడు ఎన్నికలు పెట్టడం తప్పనిసరి ఎన్నికలు పోస్ట్లోనే ఉంది. చంద్రబాబు గతంలో ఎన్నిసార్లు పూర్తి చేస్తే లాస్ట్ ఎన్నికలు అదే ఏదో కారణం చెప్పి వస్తూ ఉంటారు. ఫైనల్ గా నెత్తి మీద మెడ మీద ఖచ్చితంగా వచ్చినా ఆవిడ నడుపుతారు. అది కనుక ఆ పరిస్థితి కాదు. దే కెన్ ప్లే పొలిటికల్ గేమ్ అంతే టిల్ దే గెట్ సంథింగ్. ఇప్పుడున్న డౌన్ నుంచి ఆ కొంచెం అలా పెరిగేదాన్ని ఏదో ఒకటి చేసి అది చేసి మాత్రం చేసి కొంచెం ఇమేజ్ డౌన్ లో ఉన్న ఇమేజ్ కొంచెం పెరిగిదాకా. రైట్, థ్యాంక్ యూ. అండ్ కోటేశ్వర గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ దిస్ డిబేట్. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా వారం రోజుల ముందు చూసుకుంటే కనుక జోష్లో ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. పరిషత్ ఎన్నికలు ఇవన్నీ కూడా నిర్వహిస్తారనే ఒక అప్డేట్ రావడంతో పొంగులేటి వ్యాఖ్యలతో, మరోపక్క నీరు గారిపోయారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గారు వ్యాఖ్యలతో కూడా. ఏది ఏమైనా కూడా ఇవాళ క్యాబినెట్ మీటింగ్లో దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కల్పిస్తుంది. త్వరలో ఎన్నికలు ఉంటాయని చెప్తున్నారు. మరోవైపు కర్ణాటకలో లాగా నిరవధిక వాయిదా పడే అవకాశం ఉందని చెప్తున్నారు. ఏదేమైనా ఇవాళ క్యాబినెట్ మీటింగ్లో డిసైడ్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.